డల్లాస్లో రేపు 1వ తారీఖు నాడు ఆడ బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ వింగ్ అంతా కలిసి రజతోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దానికి కేటీఆర్ గారిని కూడా ఇన్వైట్ చేశారు. అందులో ఈ వ్యాఖ్యలు కూడా చేశారు కవిత గారు. అమెరికాలో ఎందుకు అని చెప్పేసి ఇగో ఏంటిది ఇక్కడ చూడు. విదేశాల్లో రజతోత్సవ వేడుకలతో లాభం ఏంటిది? విదేశాల్లో ఉన్నటువంటి చాలామంది బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పార్టీ కోసం అక్కడి నుంచే కొన్ని వీడియోలు చేస్తూ ఉంటారు, కొంత బలంగా వాయిస్ తీసుకుపోతూ ఉంటారు. లాభం ఏంటి అంటే ప్రతి పార్టీకి ఉంది వింగులు, చాలా పార్టీలు పోయి అక్కడ పోయి సమావేశాలు పెట్టి వస్తూ ఉన్నాయి. లాభం ఏంది అనుకుంటే ఎట్లా? సో అంటే ఇవన్నీ కూడా డ్యామేజ్ చేయడమే ఇంటెన్షన్ లెక్క అనిపిస్తుంది. ఒకవేళ ఆమెకు పుల్ స్టాప్ పెట్టేటువంటి ఉద్దేశం ఉంటుంటే ఫస్ట్ ఆదిలోనే దాన్ని పుల్ స్టాప్ పెట్టేస్తుండే. ఇది పెద్ద రచ్చ కావాలనో లేకపోతే ఇంకేదో ఉంది వెనకాల వ్యవహారం, ఇవన్నీ కావాలనే చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది ఈ వ్యవహారం అంతా కూడా చూస్తూ ఉంటే. మరి చివరికి ఇది ఎక్కడి దాకా పోతుంది? ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఏదో ఒకరిద్దరు ఏదో చిన్న నాయకులు మాట్లాడారు, కవిత లైన్ క్రాస్ అయి మాట్లాడుతుంది అని చెప్పేసి. కానీ ఇంకా ఎవరు కూడా పూర్తి స్థాయిలో స్పందిస్తలేరు. రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడడానికి ఆచితూచి వ్యవహారం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎట్లా స్పందిస్తుంది? కేసీఆర్ ఇంకెన్ని రోజులు మౌనంగా ఉంటాడు ఈ ఇష్యూ మీద? ఆయన సార్ట్అవుట్ చేస్తే అయిపోతుంది కదా. నిజంగా వాస్తవానికి కూడా కేసీఆర్ గారు ఒక 5 నిమిషాలు దీని మీద కేటాయిస్తే ఈ ఇష్యూ మీద సార్ట్అవుట్ అయిపోతుంది. మరి ఆయన కూడా ఏమనుకుంటున్నాడు? వాస్తవానికి కూడా కేసీఆర్ వ్యవహారంలో కూడా అంటే కవిత వ్యవహారంలో కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్కు ముందు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ తర్వాత కవితతోటి కేసీఆర్ ఉండేటువంటి విధానం కొంత మార్పు వస్తుంది. ఎవరికైనా వస్తుంది. ఎందుకంటే ఆమె జైలుకు పోవడము, అందులో కొన్ని నెలల పాటు ఉండడము, రావడము, తర్వాత అంతకుముందుకు ఈవెన్ కేటీఆర్ కంటే కూడా కవితతోనే ఎక్కువగా చాలా విషయాలు షేర్ చేయడం కానీ లేకపోతే ఎక్కువగా ఉండడం కానీ అనేవాళ్ళు. కొన్ని విషయాలు చెప్తా ఉంటుండే అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు కవిత ఈ వ్యవహారం నడిచిన తర్వాత కొంత ఆచితూచి వ్యవహారం నడుస్తూ ఉంది. ఏదో 1-2 సార్లు మాట్లాడడం తప్ప పెద్దగా ఎక్కువగా అన్ని విషయాలు చెప్పట్లేదు అన్నటువంటిది. ఆ అసంతృప్తితోని ఇప్పుడు కేసీఆర్ని ఏమని అన్నదనుకో పుసుకుని ఉన్న పలంగా, ఇప్పుడు కవిత కేసీఆర్ని కేసీఆర్ని విమర్శలు చేస్తే ఇప్పుడన్నా ఇతర నాయకుల మీద, కేసీఆర్ని కాకుండా కింది స్థాయి నాయకుల మీద ఒకంత డైరెక్ట్గా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నది కాబట్టి కేటీఆర్ మీదనో ఇంకోల మీద ఆరోపణలు వేస్తే క్యాడర్ స్పందించడానికి కొంత ఆచితూచి వ్యవహారం చేస్తుంది. అదే కేసీఆర్ను ఒక్క మాట అనమనంటే కవితని వెంటనే క్యాడరే నూకేస్తుంది ఆమె అవతలకి. ఫస్ట్ క్యాడర్ నుంచే డిమాండ్ వస్తుంది, తీసేయండి ఫస్ట్ ఏమైనా సస్పెండ్ చేయండి అని చెప్పేసి. అందుకే ఆమె చాలా తెలివిగా చాకచక్యంగా కేసీఆర్ని ఏమనట్లేదు, కానీ ఆమె గురంతా కేసీఆర్ మీదనే, ఆమె టార్గెట్ అంతా కేసీఆర్ మీదనే. ఎందుకంటే కేసీఆర్ ప్రాపర్గా ఆమెకు ఇంపార్టెన్స్ ఇస్తలేడు కాబట్టి. ఇదంతా నడుస్తూ ఉంది చర్చ. ఇప్పుడు తుపాకీ ఒకరి భుజం మీద పెట్టి ఇంకొకరిని కాల్చేటువంటి వ్యవహారం. ఈ మొత్తం వ్యవహారంలో లాభపడేది ఎవరు? చక్రం తిప్పేది ఎవరు? నడిపించేది ఎవరు? ఇట్లా పార్టీలను చీల్చడము చూడాలి, చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి కవిత ఇష్యూ ఇప్పట్లో సర్దుమనేటువంటి అవకాశం కనపడతలేదు. మేబీ ఇంకా 1-10 రోజులు పట్టవచ్చు, ఇంకో 4-5 రోజులు పట్టవచ్చు. ఆమె మరి ఒక సపరేట్ కుంపటి పెడతారా లేకపోతే ఇందులోనే వ్యవహారం మొత్తం సర్దుమనితే ఇందులోనే కలిసి పనిచేస్తారా బీఆర్ఎస్ పార్టీలోనే అనేది మాత్రం తేలాల్సి ఉంది. ఏదేమైనా ఇది మాత్రం బీఆర్ఎస్కు బ్యాడ్ టైమే.